మేడ్చల్ జిల్లా బోడుపల్ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని స్థానికుల ధర్నా పాల్గొన్న మహిళలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టిన యాజమాన్యం తలం తమదని, ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్లో ఎక్సైజ్ మినిస్టర్కి, ఎక్సైజ్ కమిషనర్కి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మహిళలు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అక్కడ తాగేవాళ్ళు ఇక్కడ ఎదురుకుండా మా గోడ మీద పెట్టి తాగుతున్నారు. ఒక వైన్ షాప్కి ఇంత పెద్ద ఎస్ఎఫ్టీ 5,000 ఎస్ఎఫ్టీ గొడౌన్ ఎందుకండి? ఇంత పెద్ద గొడౌన్ ఎందుకు? ఇక్కడ పక్కన ఖాళీ గ్రౌండ్ కూడా ఉంది. ఈ ఖాళీ గ్రౌండ్ అంతా కూర్చుని కూడా తాగుతున్నారు. రాత్రి అయితే అక్కడ కూర్చుని తాగుతారు. మేమంతా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎదురుకుండా స్కూలు, హెవీ క్లినిక్, ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడ ఈ వైన్ షాప్ని తొలగించాలని మా రిక్వెస్ట్. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం అందించామండి. దీని ప్రకారం కూడా వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇక్కడి నుంచి సింధూర వైన్స్ని తొలగించాలి. ఇక్కడ హ్యూజ్ సిట్అవుట్ ఏరియా పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్కి లీగల్గా పర్మిషన్స్ కూడా లేవు. మున్సిపల్ కమిషనర్ గారు రెసిడెన్స్ ఎస్వి ప్రైడ్ ఒకటే కాకుండా పక్కన రెమియా రెసిడెన్సీ, వెనకాల బృందావన్ రెసిడెన్సీ, ఆ వెనకాల కేశవ్ నగర్ కాలనీ, ఇక్కడ అంతా ఉండగా పక్కన శ్రీ సింధూర వైన్స్ అని ఇనీషియల్గా ఇది ఓపెన్ చేయకముందు ఇక్కడ మేము అన్నపూర్ణ కిచెన్ పెడుతున్నామని బోర్డు పెట్టి మమ్మల్ని ఒక నెల రోజుల పాటు మభ్యపెట్టి అన్నపూర్ణ కిచెన్ అన్న హోటల్ ఏదొచ్చినా కూడా మా అందరికీ పర్వాలేదు, మంచిదే అనుకున్నాం. కానీ తీరా చూస్తే జస్ట్ ఒక్క 19 రోజుల్లోనే, అంటే 19 రోజులు వెనకాల దే హ్యావ్ సడన్లీ ఓపెన్డ్ సింధూర వైన్స్ అని పెద్దగా బోర్డు పెట్టి సింధూర వైన్స్ అని ఓపెన్ చేసేసారు. ఆ 2వ రోజు నుంచే మేము ధర్నాలు చేయటం, లోకల్గా ఉన్న పొలిటీషియన్స్, కార్పొరేటర్ అందరినీ కలిసాము. మేము ఆనరబుల్ మినిస్టర్ గారిని, జూపల్లి కృష్ణారావు గారిని కూడా కలిసి మా యొక్క బాధలు ఆయనకి చెప్పుకున్నాం. ఇట్లా ఉంది సార్, ఇట్లా మాకు ఉన్న ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఆడపిల్లలు ఆపోజిట్లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని పెద్ద స్కూల్ ఉంది. పిల్లలందరూ అక్కడే చదువుకుంటారు. వీళ్ళందరూ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఇదివరకు ఇలా వెళ్ళేవాళ్ళం, ఈ వైన్స్ ఉందని పిల్లలు భయపడి దీనికి ఆపోజిట్ రోడ్ క్రాస్ చేసి, డివైడర్ క్రాస్ చేసి వెళ్తున్నాం. దీంట్లో ఈ సింధూర వైన్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ వెనకాల వీళ్ళు ఒక 4,000, 5,000 ఎస్ఎఫ్టీలో సిట్టింగ్ పెట్టారు. పర్మిట్ రూమ్ అనేది యాక్చువల్గా ఏదో 100 ఎస్ఎఫ్టీ పర్మిట్ రూమ్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ వీళ్ళు ఒక 5,000 ఎస్ఎఫ్టీ ఒక పర్మిట్ ఫంక్షన్ హాల్ కింద కండక్ట్ చేస్తున్నారు. దానికి ఆపోజిట్లో ఒక ఖాళీ గ్రౌండ్ ఉంది, దాంట్లో కూర్చుని తాగటం. ఇక్కడంతా పార్కింగ్ కూడా కొన్ని వందల కొద్ది బైకులు, ఇవన్నీ బైకులు అంతా పార్క్ చేశారు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ శర్మాజీకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని తర్వాత ఈ శ్రీధర్ గారు ఐఏఎస్ ఆఫీసరు, కమిషనర్ ఎక్సైజ్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారందరూ సానుకూలంగా స్పందించారు. ఇది ప్రభుత్వం నిర్ణయించింది, లైసెన్స్ ఇచ్చింది, అది మేము చేయలేం, కానీ ఇటువంటి సిట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మేము తొలగిస్తామని చెప్పి ఆ సిట్టింగ్ అయితే గత 4-5 రోజుల నుంచి సిట్టింగ్ మాత్రం తొలగించారు. కానీ ఈ సింధూర వైన్స్ ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ, మా పిల్లలకు కానీ, మాకు కానీ సేఫ్టీగా ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా ఉండాలని మా దృష్టి అండి. ఇక్కడ చిన్న స్టార్ట్ చేసేదండి. మాకు ముందు డౌట్ ఉండే వైన్స్ అది ఇది అని, కానీ అంతకు లేదు అన్నపూర్ణ కిచెన్స్ అన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అర్ధరాత్రి బోర్డ్ చేంజ్ చేసి వైన్స్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి మాకు సిట్టింగ్ పెడుతున్నారు. అట్లనే మిర్చి బజ్జి బండిలు వీళ్ళంతా చికాకేసింది. ఎంత చికాకేసిందంటే ఈవెన్ మాకు సూపర్ బజారు, మార్కెట్కు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లం అయింది. మా పిల్లలు చిన్న పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేసిందండి వాళ్ళతో. ఇక మాకు ఇది ప్రాబ్లం ఇది కాదు కానీ మేము ధర్నా స్టార్ట్ అయ్యి ఎడ్యుకేషన్ చేయబట్టి మేము 90 days అయింది. ఎవ్వరు కూడా మాకు హెల్ప్ చేస్తలేరండి. మేము ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాం. ఒక్కటి చేంజ్ అయిందంటే సిట్టింగ్ తగ్గింది జరగలేదు, తీసేయలేదు, తగ్గింది అంతే. అది ప్రాబ్లం అండి మాది. ఇది పక్కన ఉంటే రెసిడెన్స్ పక్కన ఉంటే ఇది ఏంటన్నట్టు మాకు
ఇస్తున్నారు లేడీస్కి. అది మాకు చాలా జీతాలు మీ డిమాండ్ ఏంటిదమ్మా? మీ డిమాండ్ ఏంటిది? తీసేయాలి. ఇక్కడి నుంచి తరలించి ఎక్కడైనా పెట్టుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడి నుంచి తీసేయాలండి. మేము ఎన్ని 100-200 మెంబర్స్ ఉంటాం మేము. 80 ఫ్యామిలీస్ ఉంటాయి. అంత చిన్న చిన్న పిల్లలు, పెద్ద కొంచెం ఏజ్ పిల్లలు ఉన్నారు, కొంచెం పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఎలా నడుస్తారండి? మేమంటే ఏదో మాకు పిల్లలు వచ్చి తెచ్చిస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళం ఎట్లుంటాం. ఇలాంటి పిల్లలు ఎక్కడ వెళ్తారండి? ఉండాలి కదా వీళ్ళకన్నా కొంచెం ఉన్న ఓనర్స్ ఆలోచించాలి కదా. ఇంత ఘోరంగానే అంటే మనుషులు రెసిడెన్స్ మధ్యన పెట్టడం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయం అవుతుంది. రాత్రి 11 o'clockకి మెడిసిన్స్కి వెళ్ళాలన్నా భయం అవుతుంది మాకు. పక్కన మెడిసిన్స్కి మేము మా హస్బెండ్కి కళ్ళు కనిపించవండి. నేను వెళ్తా రాత్రి 11 o'clockకి నేను వెళ్ళి తెచ్చుకుంటా మెడిసిన్. ఓ రోజు నాకు ఇది ఇక్కడి వరకు ఉన్నారండి. నాకు భయం వేసి నేను వెళ్ళలే ఆ రోజు. ఆయనకు ఆస్తామా అట్లాగే కూర్చున్నాడు. ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో మాకే తెలుసు. ఇంత ఘోరం ఏంటండి నాకు అర్థం కాదు. ఆ రోజు అంతా ఆయన నిజంగా కూడా ఇది ట్రూ. రాత్రి అంతా అట్లనే ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచిపోయి నేను ఫోన్ చేసి మెడిసిన్ తెప్పించుకుంటా. ఓకే, అది స్కూల్కి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. లైక్ చిన్నపిల్లల్ని అక్కడ క్రాస్ చేయించాలన్నా సడన్గా ఇలా బండితోటి ఇలా వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కదండి, వాళ్ళని తీసుకొని వెళ్ళడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3 o'clockకి ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మాకు ఇక్కడ క్రాస్ చేయాలంటే ఇటు నుంచి వీళ్ళు వస్తారు, మేము అటు నుంచి రాలేము. చాలా అంటే చాలా పిల్లలకి చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఇక్కడ ఆడిపించలేకపోతున్నాము. ఇంతమంది ఫ్లాట్స్ ఇంట్లోకి వెళ్ళి గోడ మీదకి వెళ్ళి ఇంట్లోకి తొంగి చూస్తారండి. ఇటు సైడ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది మాకు. అక్కడ నుంచి అరవడము అట్లాంటివి చేసేసరికి పిల్లలు భయపడుతున్నారు. కింద ఆడుకోవడానికి, ఇంట్లో కూడా ఆడుకోవాలంటే భయపడుతున్నారు. వాళ్ళు ఓపెన్ ప్లేస్. మేము వాకింగ్ చేసేవాళ్ళం ఈవినింగ్. ఆ వాకింగ్ కూడా చేయట్లేదు మేము. వీళ్ళ భయాలు కానీ పర్సన్స్ అటు గ్రీన్ కట్టెస్ మీద అటువైపు కూడా కూర్చుంటున్నారు. మాకు సెక్యూరిటీ అయితే లేదు కదండి, ఎట్లా వెళ్తాం బయటికి? మేము ఈవినింగ్ వాకింగ్ కూడా చేయట్లేదండి. వాకింగ్ చేసేవాళ్ళం బిల్డింగ్స్ ఎక్కువ లేడీస్ అందరం కూర్చుని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు కేంద్రంలో మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల జాగరణ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న మండల స్థాయి పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాల కరపత్రికలను ఆవిష్కరించిన పిఎస్సిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ జెన్నాయికోడె నగేష్, మాజీ సర్పంచ్ యాస లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీపీకి స్వర్గీయ జెన్నాయికోడె అమృతమ్మ శంకరయ్య జ్ఞాపకార్థం ప్రతి ఏడాది మాదిరిగానే ఆనవాయితీగానే నేతాజీ మరియు శివాజీ యువజన మండలులు మరియు పాలసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మండల స్థాయి పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాలు అఖిలపక్ష నాయకులు, యువజన సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. జెన్నాయికోడె అమృతమ్మ శంకరయ్య ఎక్స్ఎంపీపీ జ్ఞాపకార్థం మరి మండల స్థాయి పాఠశాలల సంస్కృత కార్యక్రమాలకు మరి నేతాజీ మరి శివాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరగబోయే సంస్కృత కార్యక్రమాలకు ఈరోజు మరి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పిఎస్సిఏ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, శ్రీ రామలింగేశ్వర దేవస్థాన కమిటీ అధ్యక్షులు ఐలయ్య గారు, మరి ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకులు నేతాజీ యువజన మండలి అధ్యక్షులు చంతన్రాజు గారు, శివాజీ యువజన మండలి అధ్యక్షులు మల్లేష్ గారు, మరి అఖిలపక్ష నాయకులు మరి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మల్లేష్ గారు, మరి ఎస్వీఎం ప్రిన్సిపాల్ నర్సయ్య సార్ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నేతాజీ శివాజీ యువజన మండలి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి మండల స్థాయి పాఠశాలల సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా నేతాజీ శివాజీ యువజన మండలి సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి మరి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు, మహాశివరాత్రి భక్తులందరికీ మీ అందరూ మరి తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ రేపు శుక్రవారం జరగబోయే మరి మండల స్థాయి సంస్కృత కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యే కార్యక్రమానికి మన గ్రామ మండల ప్రజాప్రతినిధులు హాజరవుతారు. కావున మరి నేతాజీ శివాజీ యువజన మండలి సభ్యులందరూ మరి మీ యొక్క బాధ్యతను మర్చిపోకుండా మరి గ్రామంలో ఉన్నటువంటి
ప్రజలందరూ మహాశివభక్తులందరూ మరి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల హై స్కూల్కు మరి హాజరవుటకు మీరు తగు చర్యలు తీసుకోవాలని మరి నేతాజీ శివాజీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులు సభ్యులందరినీ పేరు పేరున మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులందరూ మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పురపాలక సంఘం కార్యాలయంలో ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులలో భాగంగా గృహజ్యోతి పథకం అందరికీ అమలు కాలేదు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా లేక తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమా కారణం ఏమిటో కానీ సామాన్య ప్రజలు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బందులు పాలవుతున్నారు. మీ ప్రచార ఆర్భాటానికి సామాన్య ప్రజలను బలి చేయకండి. చిత్తశుద్ధితో గృహజ్యోతి పథకాన్ని అమలు చేయండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అంటున్న ఆలేరు మున్సిపాలిటీ ప్రజలు. బిల్లు జీరో బిల్లు మాకు రాలేదు. కిరాయి కొన్న వాళ్ళు కూడా అందరికి వస్తాయని చెప్పారు, మాకు రాలేదు కరెంట్ బిల్లు. దాని గురించి వచ్చినాము. అందరికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు. దాని గురించి వచ్చినామండి. మున్సిపల్ ఆఫీస్కి వస్తే నిన్న మొన్న అని చెప్పి రేపు మాకు అది చేస్తారు వాళ్ళు. ఇవాళ రేపు మాపు అని చెప్పి కాలయాపన చేస్తారు. ఇవాళ కూడా వచ్చినాము. వీళ్ళ పేరు చెప్తే బోలికి పోమంటే ఎండి ఆఫీస్ పోమంటారు. మాకు ఇంతవరకు రాలేదు. మాకు న్యాయం చేయాలి. అది మీకు ఒకరికైనా మీకు కూడా వచ్చిందా? మీకు వచ్చినదండి. మీకు చెప్పు మళ్ళా. గృహలక్ష్మి అమలు అయిందా? గృహజ్యోతి 200 యూనిట్ల కరెంట్ బిల్లు అయితే ఇలా రాలేదు. మళ్ళీ యథావిధిగా కరెంట్ బిల్లు వచ్చింది. జీరో అవన్నీ అయితే రాలేదు. మీకు వచ్చిందా? మేము ఆప్షన్లో పెట్టుకోలేదు. కాకపోతే ఇప్పుడు కిరాయి ఉంటే అప్పుడు ఇంతకుముందు వాళ్ళు పెట్టుకోవద్దని చెప్పి మా ఓనర్ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు మేము పెట్టుకుంటున్నాము. మాకు కూడా జీరో బిల్లు కావాలని అప్లికేషన్ ఇద్దామని వచ్చినాము. మీ పేరు? మీకు గృహజ్యోతి 200 యూనిట్లు అమలైందా? కాలేదు. కాకపోవడమే మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వచ్చాను. ఇవాళ రేపు పొద్దున వచ్చాను. పొద్దున వస్తే మధ్యాహ్నం అన్నారు. మధ్యాహ్నం అంటే మళ్ళీ తిప్పుతా ఉండ్రు. ఇట్లా ఈ విధంగా తిప్పడం మంచిది కదా ఈ పాలన. మీ బిల్లు చూపిస్తారా? చూపిస్తా. మీరు అప్లికేషన్ చేసుకున్నది మరియు మీ బిల్లు. గణపురం మహాలక్ష్మి. ఇది ప్రజాపాలన దరఖాస్తు అండి. ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా గృహజ్యోతి అమలు కాలేదు. చెప్పు. చెప్పేది రాలేదు. 2 రోజులు తిరుగుతున్నా. 2 రోజులు తిరుగుతుంటే రేపు మా ప్రభా అంటారు. కేసు లేదు. అంటే అక్కడ పక్క ఇక్కడ పక్క వచ్చినాయి అందరికి. మాకు 2-3 రాలే. మీ పేరు? సిద్ధులు, మహిళా సిద్ధులు. మీ కరెంట్ బిల్ చూపించండి. దరఖాస్తు పెట్టుకున్నారా ప్రజాపాలనలో? పెట్టుకుని ఇదండి ప్రజాపాలనలో దరఖాస్తు రసీదు. పేరు మహిళా సిద్ధులు ఎం సిద్ధులు గాడి నుండి శ్రీమతి ఎం ఉమా, భర్త పేరు ఎం సిద్ధులు గాడి నుండి గృహజ్యోతి పథకం టిగ్గొట్టి చూడండి. ఇక్కడ దరఖాస్తు తీసుకున్నారు. మున్సిపల్ డి కవిత గారు మున్సిపల్ ఆఫీసరు, వార్డు ఆఫీసర్ గారు తీసుకున్నారు. దీని మీద ముద్ర కూడా ఉన్నది. మీ బిల్ పెట్టండి. ఇవ్వండి. ఈ నెలది జీరో బిల్ రాలేదండి. హడావుడిగా దరఖాస్తులు చేసుకోవడం, ఆర్భాటంగా తీసుకోవడం కాదు, చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి. మీ పేరండి? సుజాత. అమ్మ, మీకు 200 యూనిట్ల గృహజ్యోతి అమలైందా? అమలు కాలేదని వస్తున్నారు. 2 రోజులకి తిరుగుతున్నా, వాళ్ళు పని చేస్తలేదు, సర్వర్ డౌన్ ఉంది అని తిప్పుతా. మీ దరఖాస్తు ఏమైనా ఉందా? ఇంతకుముందు ఇచ్చారండి? ఇంతకుముందు ఏం లేదు. రేషన్ కార్డ్ జిరాక్స్, కరెంట్ బిల్ స్లిప్ తీసుకొని రండి అని చెప్పి. గృహజ్యోతులు ఇవ్వలేదు? గృహజ్యోతులు ఇచ్చిన అప్లికేషన్ ఏమైనా జిరాక్స్ ఉందండి? ఓకే, సంతోషం అండి. నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ హైదరాబాద్ బషీరాబాగ్లోని నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ఎదుట రోడ్డుపై బెటాయించి రాస్తారోకో చేశారు. దాంతో కొంతసేపు ట్రాఫిక్ ని అంతరాయం ఏర్పడింది. కాగా విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పారు. అయినప్పటికీ వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కొన్ని నెలలుగా నిజాం కళాశాల హాస్టల్లో తమకు నాణ్యత లేని అన్నం, కూరలు పెడుతున్నారని తెలిపారు. తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అందువల్లే ఆందోళనకు దిగినట్టు విద్యార్థులు వెల్లడించారు.
ప్రధాని మోదీ ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యువతను తప్పుదారి పట్టిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని సాజాపూర్లో భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన చేపడితేనే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ విధానం అదేనని, సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక చర్యగా కులగణన చేపట్టి తీరుతున్నామని అన్నారు. స్వాతంత్రోద్యమం, హరిత విప్లవం, డిజిటల్ విప్లవం ఏదైనా విప్లవాత్మక కార్యక్రమాలు కాంగ్రెస్తోనే సాధ్యమని రాహుల్ పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం మన యువత వారి ఫోన్లకు అతుక్కుపోయిన జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆకలితో మరణించాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. मोदी जी चाहते हैं कि आप दिन भर मोबाइल पे रहो, जय श्री राम बोलो और भूखे मर जाओ. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఏకంగా 5 మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఏకంగా 5 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్ నగరానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాధిత కుటుంబం తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ దినము 6/3/2024 అర్లీ మార్నింగ్ 5:15కి ఆలగడ్డ రూరల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి విలేజ్. నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే దిగి నేచర్ కాల్కని చెప్పేసి దిగినాడు. ఈ లోపల కడప సైడ్ నుంచి ఒక మార్చి స్విఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని గుద్దడం జరిగింది. దాంట్లో ఆన్ ది స్పాట్ 5 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఆరా తీస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ, వీళ్ళ 2 కొడుకులు ఉదయ్, కిరణ్, అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య, తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ 5 మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది. బాడీ షిఫ్ట్ చేస్తున్నాము. వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు. వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు. తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో. చిలకలూరిపేటలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్తో ఆయన నివాసంలో నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు. చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు కూడా మర్రి రాజశేఖర్ భేటీ అయిన వారిలో ఉన్నారు.
గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. కొలిపర మండలం వల్లభాపురానికి చెందిన రుషిబాబు బీటెక్ చదివాడు. గంజాయికి బానిసైన అతను తుమాటి శ్యామ్ కుమార్, రాజకుమార్, శోభన్ బాబుతో కలిసి తుని నుంచి గంజాయి తెచ్చి తెనాలికి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో దాడి చేసి అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 కేజీల గంజాయిని 4 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉందని ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రత్తిపాడు మండలం పెద్దపలకలూరు గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సన్మానించి మొమెంటోలు బహుకరించి అభినందించారు. అధికారులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. క్లస్టర్ నెంబర్ 4 ఫ్రమ్ 171 సచివాలయం. ఈ యొక్క వాలంటీర్కి సేవారత్న అవార్డు ప్రభుత్వం బహుకరించడం జరిగింది. మీ అందరూ కూడా ఈ యొక్క కారతాళ ధ్వనులతోటి అభినందించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ అభినందించవలసిందిగా కోరుచున్నాను. 171 సచివాలయానికి సంబంధించిన వాలంటీర్స్ దయచేసి అందరూ ముందు రావాల్సిందిగా కోరుచున్నాను. సంబంధించిన ప్రజలందరూ కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి పార్టిసిపేట్ చేయవలసిందిగా, అదేవిధంగా వారి యొక్క సన్మానాన్ని కారతాళ ధ్వనులతో 171 సచివాలయం సంబంధించిన వాలంటీర్స్ సచివాలయానికి సంబంధించిన చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోడలి నాని పుట్టినరోజుకు చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు లోకేష్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటి టీడీపీని ఆక్రమించుకుంటారని కోడలి నాని అన్నారు. ఒక్కసారిగా చంద్రబాబును ఈవీఎంలో బంధిస్తే 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు కోడలి నాని. ఎన్టీఆర్ సర్వనాశనం చేయడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపట్టినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందానా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ని, పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 గాడు అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదరణ చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు శక్తివందన్ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓల సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలతో వర్చువల్గా మసీద్ బండా, బీజేపీ కార్యాలయం, కొండాపూర్, షేర్లింగంపల్లి అసెంబ్లీ పరిధిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రైల్వే శాఖ, జౌళి శాఖ సహాయక మంత్రి వర్యులు శ్రీమతి దర్శన జర్దోష్ విక్రమ్ మరియు చేవెళ్లే పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరైనారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయి మహిళా మోర్చా నాయకురాలు, బీజేవైఎం మరియు ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.